రెండో రాజుల గ్రంథము 5వ అధ్యాయం 1వ వచనం చదివినట్లయితే సిరియా రాజు సైన్యాధిపతి అయిన నయమాను ఒకడు ఉండేను. అతని చేత యెహోవాయే సిరియా దేశమునకు ఎందుకంటే ఇతడు పరాక్రమ గల రాజ్యం, బలమైన వాడు, ఎత్తైన వాడు, సిరియా దేశానికి జయము కలిగి చేసేవాడు. అయితే అతడు భుజబలం గలవాడు, కానీ ఆయన శరీరంలో ఏముంది? పుష్టిలో ఉంది. ఆ సంగతి ఆయనకి తెలియకపోతే ఒక దినాన్ని ఆయన వచ్చి ఆయన వస్త్రాలు తీసి అలా ధరించుకుని చూడగా ఇశ్రాయేలు దేశం నుంచి వస్తూ ఒక చిన్న బిడ్డని ఏం చేశారంటే తీసుకుని వచ్చాడు. ఈ చిన్న బిడ్డ ఆ చిన్నతనంలో కూడా మంచి భక్తిలోను భయంతో విశ్వాసంతో కూడా ఏం చేసినట్టే జీవించింది. ఆ బిడ్డను మీరు ఏం చేశారంటే పరిచర్య చేసుకోవడానికి తీసుకుని వచ్చారు. హల్లెలూయా. ఎప్పుడైతే నయమాన శరీరాన్ని ఏం చేసిందంటే చూసింది, ఆ శరీరం మీదంతా మచ్చలు కనపడుతున్నాయి. ఆ మచ్చలు చూసి నయమాన భార్య దగ్గరికి వెళ్ళి, అమ్మా, మన యజమానుల యొక్క శరీరాన్ని మీరు ఎప్పుడైనా చూసారా? ఆయనకి చాలా భయంకరమైన మచ్చలు ఉన్నవి. ఇప్పుడు మన యజమాను బాగుపడాలంటే, స్వస్థత పొందాలంటే ఇప్పుడే అంతఃపురంలో ఉన్న ఎలీసా దగ్గరికి వెళ్ళినట్లయితే అతడు ఏమవుతాడు? బాగుపడతాడు అన్న సలహా ఎవరిచ్చినట్టే హల్లెలూయా. దేవునికి బిడ్డలారా, ఈ చిన్నపిల్లకి ఎంత జ్ఞానము, ఇంత ఆలోచన, ఇంత ఇన్వెస్టిన ఆమె పెరగొచ్చిందంటే చిన్నతనంలో కూడా ఆమె ఎందులో పెరిగిందంటే భక్తిలో పెరిగింది. భక్తిలో పెరిగింది కనుక ఇప్పుడు ఆ దేశానికి సైన్యాధిపతి అయిన అతను కలిగిన రోగానికి ఆమె ఏం చెప్తుందంటే ఉపదేశాన్ని ఇచ్చింది. ఆ ఉపదేశాన్ని నయమాన భార్య ఉంది. చిన్నత చెప్తుందని ఆమె విసర్జించలేదు, కానీ ఆ చిన్న బిడ్డ ఒక మాటను ఆమె ఏం చేసిందంటే విని భర్తతో చెప్పింది. భర్త కూడా విన్నాడు. భర్త దగ్గర ఉన్న ఆయన అసిస్టెంట్లు ఉంటారు. ఎందుకంటే ఎస్ఐ గారి దగ్గర కొంతమంది పోలీసులు ఇంటి దగ్గర కూడా పనిచేసే వారు కూడా ఉంటారు. వాళ్ళు కూడా విని, అయ్యా, నిజంగా మీరు బాగుపడాలంటే, మీరు స్వస్థత పొందాలంటే మీరు అంతఃపురంలో ఏలిసా దగ్గరికి మీరు ఏం చేయాలంటే వెళ్ళాలి. వెళ్ళినట్లయితే మీ శరీరం ఏమవుతుందంటే శుద్ధి అవుతుందని వారు కూడా ఏం చేశారంటే సలహా ఇచ్చారు. అయితే నయమాను వెళ్ళడానికి ఇష్టపడ్డాడు. వెళ్ళేటప్పుడు కూడా కొన్ని వస్తువులు కూడా ఏం చేశాడంటే అక్కడికి తీసుకెళ్ళాడు. తీసుకెళ్ళాడు. ఎక్కడికి వెళ్ళిపోవాలంటే ఎలీసా దగ్గరికి అతడు నేరుగా వెళ్ళిపోవాలి. ఎలీసా దగ్గరికి వెళ్ళలేదు, కానీ ఆ దేశం ఒక రాజు దగ్గరికి ఏం చేశాడు? వెళ్ళాడు. ఆ రాజుకి తాకిదిచ్చాడు. ఎందుకంటే ఈ సిరియా దేశంలో రాజు గాక లెటర్ రాయించుకొని ఆయన చేత మూలకి వేయించుకుని మళ్ళా దేశంలో రాజు గారికి ఏం చేశాడంటే పట్టుకెళ్ళించాడు. అందులో రాయబడినది వేరే విషయాలు. రాజు గారు ఏం చేశాడంటే, ఇదేంటి, నీ కలిగిన రోగాన్ని నేనేమైనా బాగు చేయడానికి నేనేమైనా దేవుడినా అని తన వస్త్రాన్ని ఏం చేసుకున్నాడంటే, అప్పుడు ఈ విషయాలన్నీ కూడా ఎవరు తెలుసు అంటే ఎలీసాకి తెలిసింది. అప్పుడు ఎలీసా అన్నాడు, నువ్వు అక్కడ కాదు, నా దగ్గరికి రా,
అని చెప్పినప్పుడు ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాడు? ఎలీసా దగ్గరికి వెళ్ళాడు. ఎలీసా, ఇప్పుడు నువ్వు బాగుపడాలంటే, ఇప్పుడు నువ్వు స్వస్థత పొందాలంటే ఆ యాదవ్ నదికి పోయి 7 మార్లు దేవుడికి ఇప్పుడు ఆ చిన్న బిడ్డ ఆ సలహా ఇవ్వకపోతే, ఆ ఆలోచన మీకు రాకపోతే ఈ నయమాన్ని ఆ కుష్టి వ్యాధితో ఏమైపోతుంది? అలాగా క్షీణించిపోతుంది. ఆ చిన్న బిడ్డ ఇచ్చిన ఆ సలహా బట్టి ఆ యజమానులు బట్టి తన ఇంటి దగ్గర పనిచేసుకోవాలంటే చెప్పాడు. కానీ ఈయన ఇల్లుడు కానీ యార్దాన్ నదిలో ఏం చేయలేదంటే మరడానికి ఇష్టపడ్డాడు. ఇదేంటి మన దేశంలో ఎంతకంటే గొప్ప నదులు ఉన్నాయి, శ్రేష్టమైన నదులు ఉన్నాయి. అందులో మునిగితే నా వ్యాధి పోదా అనుకుని మళ్ళా తిరిగి ఎక్కడికి వచ్చాడు? తన ఇంటికి వచ్చాడు. వాళ్ళ ఇంటి దగ్గర పనిచేసే పరివారం ఏం చేశారంటే అతనికి మళ్ళా ప్రోత్సహించుకునే విషయాలు ఏం చేశారంటే చెప్పే. అంటే ఆయనకి ఏం కలగడానికి? మార్మల్స్ కలగడానికి, అతను మళ్ళా విశ్వాసంలో నడిపించడానికి, అయ్యా మీరు వెళ్తే ఎంత బాగుండేది, ఆయన చెప్పినట్టు మీరు యాత్రలో మునిగితే మీ దేహం బాగుపడము, ఇప్పుడైనా సరే మీరు వెళితే మంచిదని వారు ఏం చేశారంటే మళ్ళా ప్రోత్సహించి సలహా ఇచ్చి మళ్ళా వెనకకి ఏం చేశారంటే ఎలీసా దగ్గర పంపారు. హల్లెలూయా. ఆయన మళ్ళా ఎనడం వల్ల, యాత్రలో మరణం వల్ల 7 మార్లు కూడా తన శరీరాన్ని 1 సారి 2 సార్లు 3 సార్లు 4 సార్లు అలాగే ఏం చేసుకోడు? మునిగిపోడు, పైకి లేచి చూసుకునేవాడు. ఆ దేహం మీద ఉన్న మచ్చలని పోనీయా ఉన్నావా అని చూసుకుంటున్నవాడు. కానీ 7 మార్లు ఏమయ్యిందంటే అతని దేహంతో పశువుల దేహంలో. హల్లెలూయా, హల్లెలూయా. అయితే మనం చెప్పుకునే విషయం ఏంటంటే ఆ చిన్న బిడ్డ చిన్న తరం నుండి కూడా ఎందులో పెరిగిందంటే భక్తిలో పెరిగింది కనుక మన బిడ్డలు కూడా భక్తులు మనం కూడా ఏం చేయాలి? పెంచాలి. దైవికంగా మనం పెంచినప్పుడు మన బిడ్డలు కూడా మంచి ఆలోచనలు దేవుడు కలుగు చేస్తూ ఉంటాడు. ఇటువంటి ఆలోచనలు కూడా ఇతరులకు చెప్పే జ్ఞానం కూడా దేవుడు ఏం చేస్తాడంటే ఇస్తాడు. హల్లెలూయా. కనుక అది చిన్నయ్య గారికి ఇచ్చిన మరి సాగుడి కొరకు మీరు అందరూ కూడా ఏం చేయాలంటే ప్రార్థన చేయండి. ఈ రాత్రి 12 గంటలు దాటిన తర్వాత 8 సంవత్సరాలు అడుగు పెట్టదంట, 4వ సంవత్సరంలో అడుగు పెడుతుంది కనుక ఆ బిడ్డ జీవిత కాలం అంతా కూడా కృపాక్షమలై గంట నుండి ఆమెను దేవుడు బలంగా వాడుకుని నడిపించలాగా మంచి పాటలు పాడుతున్నాడు. ఇంకా 2 సంవత్సరాలు మంచి గాయకురాలు అయిపోదు. గాయకురాలే కాదు, ఇంకా నోటి నిండా మాటలు ఉన్నాయి. నేనమ్మా ఆవిడ కొడుకున్నట్టే. ఎవరు కొడుకునమ్మా? సారుడు కొడుకునండి. నేను కొడతాను. ఈ తల్లి నేనంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. అన్ని మాటలు నోటి నిండా మాటలు వచ్చేస్తున్నాయి కనుక ఆ బిడ్డ కొరకు మీరు అందరూ కూడా ఏం చేయాలంటే ప్రార్థన చేయండి. హల్లెలూయా. అపొస్తలుల కార్యాలు 12వ అధ్యాయం 11వ వచనంలో కూడా అక్కడ వచ్చినది కనపడదు. ఈమె పేరు రోదే. ఎందుకంటే పేతురు శరసాల నుంచి ఎలుగురికి దేవునితో ఎప్పుడైతే తీసుకుని వచ్చిందో వెంటనే పేతురు మొదటి గమని 2వ గమని 3వ గమని దాటి రోడ్డు మీద అడుగు పెట్టి వెళ్ళు అని చెప్పేసి దేవునితో ఏం చేసినంటే మళ్ళా పరలోకానికి వెళ్ళిపో. ఇప్పుడు పేతురు ఎక్కడికి వెళ్ళాలంటే మార్కు యోహాను తల్లింటికి వెళ్ళాలి. అక్కడ ఏం చేస్తుందంటే సంఘం ప్రార్థన చేస్తుంది. ఎవరి కొరకు? పేతురు కొరకు. పేతురు కొరకు సంఘం ప్రార్థన చేస్తుంది. సంఘం అంటే మనంత జనం కూడా లేదు. సంఘం ముగ్గురే. చెప్తుందమ్మా, ముగ్గురే చేస్తున్నారు. ఈ ముగ్గురు కూడా భారత్తో చేస్తున్నారు, పట్టుదలతో చేస్తున్నారు. ఆయన ఎందుకంటే ముందు యాకోబుని ఏం చేశారు? శిరస్సాధనం చేసేసారు. నెక్స్ట్ ఎవరంటే పేతురే. అందుకని పేతురుని ఏం చేశారంటే శిరస్సాలు బంధించేశారు. ఇంకా రేపు పస్కా పండుగ వస్తుంది.
ఆ పసుక పండుగకి పేదరికాన్ని ఏం చేయాలి? తీసుకెళ్ళి ఆయన కూడా ఏం చేయాలంటే శిరసాధనం చేసేయాలి. కనుక పేదలు అటువంటి భయం ఏమీ లేకుండా ఇద్దరు పోలీసుల మధ్యన ఆయన ఏం చేస్తున్నాడు? నిద్రపోతున్నాడు. హల్లెలూయా. అయితే దేవునితో వచ్చి ఏం చేసింది? కట్టింది. పోతూ వచ్చి ఏం చేసిందమ్మా? పేద దగ్గరకు వచ్చి కట్టి, లే, నీ వస్త్రం పైనేసుకో, నీ చోట తడుకో, దా నా ఎంబడి రాని. మొదటిగా రెండోగా 3 గేట్లు కూడా ఏం చేసినట్టే దాటించి గెలుపుకి ఏం చేసినట్టే తీసుకుని వచ్చింది. ఆయన నేరుగా ఎక్కడికి వెళ్ళిపోయాడంటే యోహాను తల్లి మరి ఇంటికి వెళ్ళిపోయాడు. ఇంటికి వెళ్ళిపోయి ఏం చేస్తున్నాడంటే తలుపును పడుతున్నాడు. తట్టినప్పుడు, పిలిచినప్పుడు ఆ స్వరం ఎవరున్నారంటే రోజా ఇస్తున్నది. రోజాలుగా గులాబీ అని అర్థం. విడమా, గులాబీ అని అర్థం. మంచి పేరు. అయితే గట్టిని స్వరం ఎందుకో ఆ బిడ్డ ఆలకించిందంటే ఈ బిడ్డ కూడా పేతురు గారి యొక్క ప్రసంగాలు కూడా ఏం చేసింది? ఎంది ఆయన చెప్పిన బాధల్లో కూడా ఇన్నిది కనుక ఆయన స్వరం ఏమైంది? తెలిసిపోయింది. వెంటనే ప్రార్థన చేసి గుంపు దగ్గరికి వెళ్ళి పేతురు గారు వచ్చారు, తలుపు తడుతున్నాడు అని చెప్పినప్పుడు ఆ ప్రార్థన చేసే ఆ సంఘస్థులు, ఓ పిచ్చిదానా, పేతురు ఎక్కడున్నాడు? శస్త్రంలో ఉన్నాడు, ఇప్పుడు ఎలా వస్తాడు? పిచ్చ మాటలు నీవు మాట్లాడకు అని ఆమె కొంచెం ఇదిగా గద్దించాడు. అయితే ఆమె ఊరుకుంది. మళ్ళా పేతురు గారు ఏం చేస్తాడు? మళ్ళా పుడుతున్నాడు. మళ్ళా పుట్టినప్పటికీ మళ్ళా అంటుంది, ఇది నిజమే, పేతురు గారి స్వరం నాకు వినిపించింది అని చెప్పినప్పుడు వారు ఏం చేశారంటే లేచి పేతురు ఎక్కడైతే తలుపు దగ్గర నిలబడి ఉన్నాడు ఆ చోటుకు వచ్చి తలుపు తీసినప్పుడు ఎవరు కనిపించారంటే పేతురు కనిపించాడు. హల్లెలూయా, హల్లెలూయా. అయితే దేవునికి బిడ్డలారా, ఈ చిన్నది ఎవరి స్వరం ఆలకించింది? పేతురు స్వరాన్ని ఆలకించింది. ఎందుకంటే ఈమె కూడా చిన్నతనం నుండి కూడా ఆ దైవజనుడైన పేతురు గారు ఒక స్వరం కూడా ఈమె ఏం చేసినట్టే గ్రహించింది. ఆయన స్వరం ఎటువంటిది అనేది కూడా ఆమె నిదానించి చూసింది కనుక ఆ ప్రార్థన చేసే గుంపు దగ్గర వార్త ఏం చేసినట్టే చెప్పింది. దేవునికి చెప్పారా, ఈ రోజే అనే చిన్నతనం నుండి కూడా దైవ భక్తిలో పెరిగి ఉన్నది కనుక ఇప్పుడు ఆమె పేదల యొక్క స్వరాన్ని ఆమె ఏం చేయగలిగిందంటే వినగలిగింది. హల్లెలూయా. కనుక మనం కూడా మన బిడ్డల కొరకు మనం ప్రార్థించాలి. మన బిడ్డలు కూడా ఇటువంటి జ్ఞానం కలిగి, ఇటువంటి వేసన కలిగి, మంచి ఆలోచన కలిగి దైవ సన్నిధిలో వారు కూడా మనం పెంచినట్లయితే రాబోయే దినాల్లో కూడా వారు ఆ ఇశ్రాయేలు దేశం నుంచి తీసుకొచ్చిన చిన్నది ఏ రీతిగా అయితే నయమాన్ని భార్యతో చెప్పి మంచిగా తెలియజేసిన ఆ చిన్న బిడ్డ యొక్క మాటను బట్టి ఈ రోజు నయమాన్ని ఏమవగలిగినట్టే స్వస్థత నొందేడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ సలహా, ఆ ఉపదేశాన్ని ఆ చిన్న బిడ్డ ఇవ్వకపోతే ఆయన ఆ వ్యాధితో ఉండేవాడు. ఆయన యొక్క శరీరంలో ఉన్న మచ్చలు చూసి ఇమ్మీడియట్లీగా మన యజమానుడు బాగుపడాలంటే, స్వస్థత పొందాలంటే అంతఃపురంలో ఎలీషా దగ్గరికి మన యజమానుడు వెళ్ళాలని మంచి ఆలోచన తన భార్యకి ఏం చేసిందంటే ఎలీ చెప్పింది. హల్లెలూయా, హల్లెలూయా. తల్లి తన బిడ్డను మరసినను మరువడు నీ దేవుడు. తల్లి తన బిడ్డను మరసినను మరువడు నీ దేవుడు.
పెట్టిందమ్మా? ఇంటి మీద పెట్టింది. ఎందుకు పెట్టిందంటే రాజ ఆజ్ఞకు భయపడి 3 నెలలు నిధి మీదే దాసింది. కానీ ఆందోళన ఎక్కువైంది. ఎట్టి పరిస్థితుల్లో విషయం రాజుగారు తెలిపి నా కుమారుడు ఏం చేస్తాడు, చంపేస్తాడు అని భయపడి ఒక జమ్ము పెట్టిన తయారు చేసి దాన్ని తీని పోసి రాసి ఆ జమ్ము పెట్టెలు పెట్టి నైల్ నదిలో ఏం చేసిందంటే విడిచిపెట్టి. నైల్ నది అంటే ఎక్కువ ముసలు ఎక్కువ ఉంటుంటే అందులో ఏముంటామా అవి పట్టుకుంటే రాకపోతే అటువంటి నైల్ నదిలో విడిచిపెడితే అదే సమయానికి ఎవరు వచ్చారు? పరో కుమార్తె ఆ చెలికత్తెలు తీసుకొని స్నానం చేయడానికి ఆ నైలు నదికి వచ్చినప్పుడు ఆమె చూసింది ఆ కుమారుడు ఎలా ఉన్నాడు, చాలా అందంగా ఉన్నాడు, చాలా సులుడై ఉన్నాడు. ఆ బిడ్డను మొత్తం మీద చూసి మరి తనతో ఉన్న వారిని పంపించి ఆ శని బిడ్డను బయటకు ఏం చేసి రావాలంటే తీసుకురా. అయితే దేవుని బిడ్డ అక్కడ ఎవరున్నారు అనుకుంటారంటే మోసే అక్క అక్కడే ఉంది. మోసే అక్క మంచి ఆలోచన కలిగి ఉంది. పరో కుమార్తో చెప్పింది, ఈ బిడ్డకి పాలు ఇవ్వడానికి నేను వెళ్ళి ఒక దాదిని తీసుకుని వస్తాను అని వెళ్ళి ఎవరు తీసుకుని వచ్చింది? తల్లినే తీసుకుని వచ్చింది. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే బిర్యాం మోసే అక్క పేరు పేరమ్మా బిర్యాం. బిర్యాం చిన్న వయసులోనే మంచి ఆలోచన కలిగి మంచి జ్ఞానం కలిగి వెళ్ళి తన అమ్మను తీసుకుని వచ్చి పరో కుమార్తె ఆమెకి జీతం ఇచ్చి ఆ బిడ్డను పాలిచ్చి పెంచడానికి ఆమె ఏం చేసుకుందంటే వదిలించుకుందన్నమాట. హల్లెలూయా, హల్లెలూయా. అయితే దేవునికి పిల్లారా ఇక్కడ మనకు కనపడింది ఏంటంటే మిరియాం చిన్న వయసు అయినా సరే తన తమ్ముని ఏ రీతిగా కాపాడను, తన తమ్ముని ఏ రీతిగా రక్షించను, తన తమ్ముని ఏ రీతిగా తన తల్లికి అప్పగించినట్లయితే తన తల్లి యొక్క పాలు తాగి మంచిగా ఉంటాడని నేను వెళ్ళి ఎవరు తీసుకొస్తానంటే ఒక దాదిని తీసుకొస్తానని ఎవరు తీసుకొచ్చిందంటే అమ్మ తల్లిని తీసుకొచ్చింది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి పిల్లరా ఎందుకంటే మిరియాం మంచి గాయకురా, మిరియాం మంచి ప్రవక్త, మిరియాం మంచి బోధకుర. అటువంటి వ్యక్తిగా మిరియాం ఏం చేసిందంటే ఎదిగింది. తమ్ముడు కంటే మహా తెలివైనది. ఇశ్రాయేలు ప్రజలు కూడా నడిపించే శక్తి కూడా ఎవరికి మిరియానికి ఉంది. మిరియాం తమ్ముడు పట్టుకుని ఏం చేసిందంటే నాట్యం ఆడుకుంటూ పాటలు పాడుతూ ఇశ్రాయేలు ప్రజలు ఏం చేసిందంటే నడిపించిన వ్యక్తి ఎవరు అనుకున్నారంటే మిరియాం. హల్లెలూయా, హల్లెలూయా. కనుక దేవుని పిల్లలారా మరి దినమందు మరి సారు నిస్పత్తు మీరు కూడా ఏం చేయాలంటే ప్రార్థన చెయ్యండి. ఎందుకంటే దేవుడు ఆ బిడ్డ ఇచ్చిన బహుమానం, ఈ బహుమానాన్ని రాబోయే దినాల్లో దేవుడు బహుబలంగా నడిపించలాగా ఆస్వాదించలాగా ఆరోగ్యాలతో ఆయుష్కాలంతో దేవుడు ఆ బిడ్డని పెంచి నడిపించలాగా ఆ బిడ్డ వరకు మీరు అందరూ కూడా ఏం చేయాలంటే ప్రార్థన చెయ్యాలి. హల్లెలూయా, హల్లెలూయా. 108 రాయబడింది మొదటి వచనం, యెహోవా యందు భయభక్తులు కలిగి. ఎవరైతే భయభక్తులు కలిగి ఆయన త్రావులు ఎవరైతే నడుపుతారో వారందరూ కూడా ఏమవుతారట ధన్యులుగా రాయబడింది. హల్లెలూయా. మనం కూడా ఏమై ఉన్నామంటే ధన్యులమై ఉన్నాం. ఎందుకంటే ఆయన ఎందుకు మనం ఏం కలిగి ఉన్నాం? భయభక్తులు కలిగి ఉన్నాం కనుక ఈ రాత్రి మనం అందరూ కూడా దేవుడి సన్నిధికి రాగలిగాం. చిన్నవారింటి పెద్దవారింటి
ఇగో బిడ్డలు కూడా చిన్న బిడ్డలు కూడా వచ్చున్నారంటే ఆ భయం అనేది మనలో ఉంది కనుక ఈ రోజు దైవజనులు వారి యొక్క మనవరాలు పుట్టినరోజు అని మనందరూ కూడా ఎంతో ఆనందంతో సంతోషంతో ఈ స్థలానికి మనందరూ కూడా ఏం చేస్తుంటే వచ్చేద్దాం. మన ఆశీర్వాదాలు మన దేవుడు కూడా అక్కడికి ఏం చేయాలంటే ఇవ్వాలి. ఎందుకంటే సంఘం ప్రార్థిస్తే దేవుడు ఏం చేస్తాడంట వింటాడు. సంఘం ప్రార్థిస్తేనే దేవుడి సంసారం ఏం చేయగలిగే రాగలిగే కనుక సంఘ కొడుకులు కూడా దైవజనుల కుటుంబం కొరకు ఏం చేయాలంటే ప్రార్థన చేయాలి. మీ పక్క ఎప్పుడు ప్రార్థన చేస్తారు, ఇరువులు చేస్తారు, చిన్నగా చేస్తారు, పెద్దగా చేస్తారు. అయితే దైవజనుల కుటుంబం కోసం మీరు కూడా ఏం చేయాలంటే ప్రార్థన చేయాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే మిమ్మల్ని వారు కాపురిగా ఉండి మిమ్మల్ని కాయిస్తున్నారు. మీకు ఎటువంటి ఆహారం పెట్టారు. మీరు ఎలాగైతే బలంగా ఉండి దేవుని సన్నిధిలో ఆత్మీయ విధానంలో ఎదగదో ఏ వాక్య ద్వారా బలపరచాలనేది వారు రాత్రులుగా పగలనుక దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించి ఆ వాక్య ద్వారా మనం ఏం చేస్తారంటే బలపరుస్తున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. కనుక దైవజనుల కొరకు మనం ఏం చేయాలి? ప్రార్థించాలి. వారి కలిగే కాదు, వాడు చిన్నయ్య గారి కోసం, వాళ్ళ గారి కోసం, వారి కుటుంబం అంతటి కోసం కూడా మీరు ఏం చేయాలంటే ప్రార్థన చెయ్యాలి. అలాగే చిన్నయ్య గారు మరి పెద్దయ్య గారు తోపులు కూడా మన మధ్యకి వారు కూడా వచ్చారు. వారి ఫ్యామిలీ అంతా కూడా ఇక్కడ దిగేసింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అలాగే కాకినాడ నుంచి కూడా వారి చిన్నత్త గారు, వారి అత్తగారు, ఇంకా ముగ్గురు అత్తగారు కూడా ఇక్కడ దిగేశారు, వచ్చేసారు. ఎందుకని మనవరాలు ముగ్గురు వచ్చారు కనుక వారి యొక్క ఆశీర్వాదాలు, మీ యొక్క ఆశీర్వాదాలు మరి ఆ బిడ్డ మీద ఉండిలాగా మనందరూ కూడా వారి పట్ల ఏం చేయాలంటే ప్రార్థన చేయాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. జయగలవా వారి కుటుంబం కోసం మనందరూ కూడా ఏం చేయాలంటే ప్రార్థన చేయండి. మీ ప్రార్థనలే వారికి దీవెనగా మారుతాయి. ఎందుకంటే పేతురు కొరకు సంఘం ఏం చేసిందండి? ప్రార్థించింది. ఎలాగా? అత్యశక్తి చూసేసారా? ఆ అత్యశక్తి ప్రార్థన దేవుడు ఏం చేశారంటే ఆలోచించాడు. కనుక మన బిడ్డను ఇశ్రాయేలు దేశం తీసుకొచ్చిన చిన్నదాన బలి, రోజు బలి, అలాగే మిర్యాల వల్ల కూడా ఆ బిడ్డని ఏం చేయాలంటే వారు పెంచాలి. ఏం చేయాలండి? పెంచాలి. భక్తిలో పెంచినప్పుడు మన ఆ బిడ్డ మళ్ళా రాబోయే దినాలు మంచి బిడ్డగా దేవుడు ఆ బిడ్డని ఏం చేయబోతున్నాడు? ఆస్వాదించబోతున్నాడు. అందుకని దిద్దుకు తీసుకున్నాడు. ఎదురు తెచ్చాడు ఒకటి వచ్చిన రైలు నీకు నీ దేవుడు యెహోవా మాట శ్రద్ధగా వినేలా ఈ దీవులన్నీ మీ మీద వచ్చి మీకు ప్రార్థించదు. మీరు పట్టణంలో దీవించబడదు, పొలంలో దీవించబడదు. ఈ దీవులన్నీ కూడా మీ మీద వచ్చి మీకు ఏం చేద్దాక ప్రార్థిస్తారు. ఎవరు మాట కదా? దేవుని యొక్క మాట శ్రద్ధగా విన్నప్పుడు ఈ దీవులన్నీ కూడా మీ మీద కంటే మన మీదకే
వస్తాయని ఇక్కడ మంచి వాగ్దానం ఇక్కడ రాయబడి ఉంది. ఈ వాగ్దానం దైవజనులకే కాదు, మీ కుటుంబాలు కూడా దేవుడు ఇవ్వబోతున్నాడు, ఇవ్వబోతున్నాడు కనుక మన బిడ్డ కొరకు ఆ కుటుంబం కొరకు మీరందరూ కూడా ఏం చేయాలంటే ప్రార్థన చేయండి. దేవుడి కొద్ది మాటలు దేవుడు దీవించింది కాక. ఆమేన్. సమయంలో వాక్యం ద్వారా పరిశుద్ధ గ్రంథంలో కొంతమంది చిన్న బిడ్డలు ఎలాంటి భక్తి నేర్చుకున్నారో, ఎలాంటి వారిని కాపాడగలిగారో బోధన వివరంగా వాక్యం ద్వారా మనతో హెచ్చరించారు. అలాగా ఉండడానికి కారణం ఎవరు చెప్పండి? బైబిల్లో ఉన్న చిన్న బిడ్డలు భక్తులను కాపాడడానికి ఎవరు కారుతారంటే వారు తల్లిదండ్రులు. అలాగే మా కుటుంబాలైనా మీ కుటుంబాలైనా మీ పిల్లలను మీరు పెద్దగా పెంచాలి. మేమైనా దేవుని సన్నిధులు అందరం కూడా ఎప్పుడైతే దేవుని చేతికి అప్పచెప్తామో అప్పుడు చక్కని జ్ఞానంతో ఎదగడానికి అవకాశం ఉంటుంది. ఒక విషయం గుర్తు చేస్తాను మీకు, చెప్పాను మీకు, మరొకసారి జ్ఞాపకం చేస్తాను. జోసిని అనే చిన్న బిడ్డ ఎంత ఉంటుంది? బాగా ఉంటుంది. ఇంకా చిన్నగా ఉంటుందా? ఆ చిన్న చూసుకోండి. అమ్మగా వచ్చిందా? పోతుందా? బాగా ఉందనుకుంటాం. అయితే దక్షిణాఫ్రికా దేశంలో ఒక పరీక్ష పెట్టారు. ఆ పరీక్ష ఏంటంటే, ఇలాంటి పరిశుద్ధ గ్రంథాన్ని నేల మీద పెట్టి యేసుక్రీస్తు నాకు అక్కర్లేదు, యేసుక్రీస్తుని నేను ఆరాధించను అని బైబిల్ కింద పెట్టి ఏం చేశారంటే, కొంతమంది అలాంటి పిల్లలను ఏర్పాటు చేసి చుట్టూరు పెద్ద పెద్ద జనాలతోటి కావలిగా ఉంచి, ఒక కాదు ఇంచుమించు 10 మంది ఉన్నారు అక్కడ సైనికులు, పెద్ద పెద్ద జనాలు పట్టుకుని. ఏ పాప అయినా వాళ్ళ యొక్క ఆశ ఏంటంటే, బైబిల్ నాకు అక్కర్లేదు, యేసుక్రీస్తు నాకు అక్కర్లేదు అది బైబిల్ మీద ఉమ్మ వేయాలి. ఉమ్మ వేస్తే దానికి అర్థమైంది, నాకు యేసుప్రభు అక్కర్లేదు, బైబిల్ అక్కర్లేదు. అయితే అలాగా ఈ 10 మంది సైనికులు కూడా ఏం చేస్తారంటే, ఏ పాప నోటంట యేసుక్రీస్తు నాకు కావాలని చెప్పి అంటారో ఆ తక్షణమే డాన్స్ అంటారు. అలాంటి గొప్ప పరీక్షను ఎదుర్కొన్నాను. అయితే కొంతమంది పిల్లలు భయపడిపోయారు. భయపడి వారు చెప్పిన ఆజ్ఞలకి లోబడి బైబిల్ మీద ఉమ్మ వేసి వెళ్ళిపోయారు. వారు పక్కపక్క నవ్వేవారు. అయితే లాస్ట్లో జోసిని అనే చిన్న బిడ్డ అలాంటి పాప, నువ్వేం చెప్తావు క్రీస్తు గురించి? బైబిల్ కావాలా లేక యేసు ప్రభు కావాలా లేక మేమందరం నీకు కావాలని చెప్పన్నప్పుడు, ఉమ్మి వేసినటువంటి పిల్లవంగా చూసిన మొఖాలు, గన్న పట్టుకున్నటువంటి సైనికుల వైపు చూసింది. చూసి అలా లైన్గా వచ్చి, ఎంతమంది అయితే బైబిల్ మీద ఉమ్మని వేశారో ఇలాగ తీసుకుని ముద్దెట్టుకుని చెప్పాను. అప్పుడు నేనేం చేశానంటే, చాలా ఆనందపడి చిన్నదానమైన
యేసుక్రీస్తు నిజమైన దేవుని చెప్పి నువ్వు అంగీకరించావు, కానీ నిన్ను మేము చంపం, వాళ్ళని చంపం. కానీ ఇక్కడ చిన్న పరీక్ష పెట్టాం, వాళ్ళు ఓడిపోయారు, నీవు నెగ్గావు కనుక నీ విశ్వాసం చాలా గొప్పదని ఆ గణలన్నీ కూడా పక్కన పెట్టి ఆ బైబిల్ పుట్టుకున్న వాళ్ళు కూడా ఆ చిన్న బిడ్డ పాదాల మీద పడి సాగిపోతుంది. స్తోత్రం చెప్పాను. అలాంటి భక్తిగా మనం కూడా నేర్పించుకుంటే మనకి ఎంతో ఆశీర్వాదం. ఇంతవరకు దేవచంద్ర చక్కని వాక్యాన్ని అందించారు. మరి పరిశుద్ధ గ్రంథంలో కూడా ఆయన మహా భక్తులైన పిల్లలు నేర్చుకున్నారు కనుక పేదలు లాంటి గొప్ప దైవజన్నే స్వరం విన్నది. అలాగే దేవుని స్వరం వినాలి, దైవజన్య మాట వినాలి. వింటేప్పుడు వారికి ఏమొస్తాయంటే కొన్ని సందర్భాల్లో ప్రార్థన ద్వారా ఆపదల నుంచి తప్పించబడతారు. మన విశ్వాసాన్ని కూడా కనపరచుకుంటే మనకి ఎంత ఆశీర్వాదం. స్తోత్రం చెప్తాము. ఈ సమయంలో ప్రత్యేక